అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ పోహా ఎగ్ బుర్జీ అండి. 10 మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 2 ఎగ్స్, 2 కప్స్ అటుకులు, 1 ఆనియన్. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇకపోతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 కప్స్ అటుకులు వేసి డ్రై రోస్ట్ చేద్దాం. ఏ అటుకులైనా తీసుకోండి, కొంచెం పలసగా ఉన్న అటుకులైనా సరే, మందంగా ఉన్న అటుకులైనా సరే. ఇలా డ్రై రోస్ట్ చేసి వేరే బౌల్లోకి తీసుకుందాం. తీసుకున్న తర్వాత 2 కప్స్ అటుకులకి 2 స్పూన్స్ వాటర్ని ఇలా చేతితో తీసుకునైనా సరే, డైరెక్ట్గా అయినా సరే వేసి స్ప్రింకిల్ చేసుకోండి. ఓవర్ వాటర్ వేయొద్దండి, 2 స్పూన్స్ అయితే సరిపోతుంది వాటరు. ఇలా వాటర్ని వేసి మంచిగా మిక్స్ చేసుకుని సైడ్ పెట్టుకుందాం. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో కొన్ని వాటర్ వేసి వాష్ చేసుకుని గ్యాస్ మీద పెట్టుకుందాం. పెట్టి 2 స్పూన్స్ ఆలివ్ ఆయిల్ వేద్దాం. ఆలివ్ ఆయిల్ వేడైన తర్వాత కొంచెం కరివేపాకు, 1 ఆనియన్, 2-3 గ్రీన్ చిల్లీస్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసి మంచిగా ఫ్రై చేద్దామండి. ఓవర్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 ఎగ్స్ని బ్రేక్ చేసుకుందాం. ఎగ్స్ని మంచిగా మిక్స్ చేసుకుందాం. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. బ్రేక్ఫాస్ట్లోకైనా, లంచ్లోకైనా, డిన్నర్లోకైనా అన్నింటిలోకి బాగుంటుందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను 2 ఎగ్స్ని బ్రేక్ చేశాను. మీకు ఇష్టమైతే 3 లేదా 4 కూడా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు మిర్చి పౌడర్ వేద్దాం. మీరు మిర్చి పౌడర్ ప్లేస్లో టోటల్గా గ్రీన్ చిల్లీస్ని కూడా వేయొచ్చండి. మిర్చి పౌడర్ వేసిన తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేద్దాం. ఇప్పుడు ఓన్లీ ఎగ్స్కి సరిపడా సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు అటుకులను వేద్దాం. అటుకులను వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని అటుకులకు సరిపడా సాల్ట్ కూడా వేద్దామండి. ముందుగానే టోటల్గా కూడా వేయవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు. ఇలా బాయిల్డ్ ఎగ్స్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం ముందు ఎగ్స్ని బ్రేక్ చేసి వేసాం కదా, అలా కాకుండా ఇలా బాయిల్డ్ ఎగ్స్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో మనము రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. బాయిల్డ్ ఎగ్స్ని చిన్న పీసెస్గా కట్ చేసుకుని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేద్దాం. ఈ ప్లేస్లో మీరు బిర్యానీ మసాలా, గరం మసాలా, చికెన్ మసాలా, మీకు ఇష్టం వచ్చిన మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమేనండి. ఇలా లెమన్ పిండుకొని సైడ్ ఆనియన్ పీసెస్ పెట్టుకొని ఇలా ఈ పోహా ఎగ్ బుర్జీని మనం తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మెయిన్గా బ్యాచిలర్స్ రెసిపీ, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా